హాయ్ అండి. నేను మీ భార్గవి. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ తెలిసిందే అండి, పన్నీర్ బటర్ మసాలా. కానీ అంత లాంగ్ ప్రాసెస్ కాకుండా 10 నిమిషాల్లో క్విక్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అదిరిపోద్దండి. పైగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే గ్రేవీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ నెలల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ముందుగా జీడిపప్పు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకొని పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, ఒక 7-8 ఎండుమిరపకాయలు, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇందాక నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఆ తర్వాత పన్నీరు క్యూబ్స్గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి. ప్యాన్లో బటర్ వేసుకొని కరిగిన తర్వాత 2 స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కానీ మామూలు పౌడర్ కానీ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కొంచెం వేయించుకొని ఆ తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకొని అందులో వేయించుకోవాలండి. ఎక్కువసేపు వద్దండి, మళ్ళీ పన్నీర్ గట్టిగా అవుతుంది. వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కావాలంటే కొంచెం బటర్ వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఇందాక మనం పేస్ట్ చేసుకున్న గ్రేవీ వేసుకొని వాటర్ వేసుకోండి. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ చూసుకోనండి. గ్రేవీ పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోనండి. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వండి. ఇందులో మనం కొంచెం వేయించిన జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ఇందాక వేయించుకున్న పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. దీనిలోనే కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. దీనివల్లే పన్నీర్ గ్రేవీకి టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కొంతసేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత పైన కొంచెం క్రీమ్ వేసుకోండి మీకు నచ్చితే కనుక. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. 10 నిమిషాల్లో అయిపోద్దండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి.